నిబంధనలను పాటించకుండా ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థలపై విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎండి రఫీ డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలో ప్రజా ఫిర్యాదు పరిష్కార వేదికలో జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డికి పీడీఎస్యు నంద్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎండి రఫీ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలోని ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి తమ ఇష్టానుసారంగా ఫీజులు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఎల్కేజీ నుండి 10వ తరగతి వరకు లక్షలాది రూపాయల ఫీజుల రూపంలో వసూలు చేస్తూ పుస్తకాలు మరియు దుస్తులని ప్రత్యేక ఫీజులు రుసుములను వసూలు చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా స్పెషల్ ఫీజు, స్కూల్ డే, యాన్యువల్ డే అంటూ డబ్బే ధ్యేయంగా పాఠశాల నడుపుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఆర్టీఈ చట్టాన్ని నంద్యాల జిల్లా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని అన్నారు. తక్షణమే విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రభుత్వ నిబంధనలను పాటించని పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓకే, ఈరోజు మన పీజీఆర్ఎస్ లో పీడిఎస్ తరఫున విద్యార్థులు మన నంద్యాల జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించిన అనేక సమస్యలను మన దృష్టికి తీసుకొచ్చారు. దీని మీద వెంటనే మండల స్థాయిలో ఎంఈఓ మరియు హెచ్ఎం ఒక టీచర్తో ఒక కమిటీ ఫామ్ చేసి అన్ని ప్రైవేట్ పాఠశాలలు కూడా తనిఖీ చేయించి ఎక్కడ కూడా ఫీజుల విషయంలో కానీ, బుక్స్ అమ్మడంలో విషయంలో కానీ, యూనిఫామ్ అమ్మడంలో విషయంలో కానీ, ఇంకా ఏ ఇతర సమస్యలు ఉన్నా కూడా వాటి మీద ఇమీడియట్గా నేను రిపోర్ట్ తెప్పించుకొని ఏవైనా కూడా రూల్స్కి అగ్నెస్ట్గా గవర్నమెంట్ మనకు ఏదైతే మనకు నామ్స్ పెట్టిందో ఆ నామ్స్ను పాటించకుండా ఉన్న ప్రతి స్కూల్ పైన ఇమీడియట్గా చర్య తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. సార్ 60 టీచర్లు కూడా లేరు సార్. 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయిన స్కూల్లో పెట్టుకొని నడుపుతున్నారు. అంటే వాళ్ళు 3,000 రూపాయలకు 4,000 రూపాయలు జీతానికి వచ్చారు పనిచేస్తారు. దాని మీద కూడా ఒకసారి చెప్తే తప్పనిసరిగా ప్రతి పాఠశాలలో కూడా ప్రభుత్వ కానీ ప్రైవేట్ పాఠశాలలో కేవలము ట్రైన్డ్ అయిన టీచర్ మాత్రమే ఉండాలి. కొన్ని పాఠశాలలో అన్ట్రైన్డ్ మరి సరైన క్వాలిఫికేషన్ లేని ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు అని మన పీడిఎస్ తరఫున విద్యార్థి సంఘాలు తెలియజేస్తున్నాయి. సో తప్పకుండా ఎంఈఓను ఒక కమిటీని ఫామ్ చేసి మండల్ లెవెల్లో అన్ని పాఠశాలలు తనిఖీ చేయించి అలా ఎవరైనా ఉపాధ్యాయులు ఉన్నట్లయితే వెంటనే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా లేదు, ప్రతి సమస్య మీద కూడా మనకు ఆ సమస్య ప్రాధాన్యతను బట్టి డిప్యూటీఓను లేకపోతే ఎంఈఓను వెంటనే మనము ఇమీడియట్ గా దానికి అలాట్ చేసి వాటి మీద రిపోర్ట్ తీసుకొని చర్య తీసుకోవడం జరుగుతుంది. ప్రగతిశీల ప్రయాస విద్యార్థి సంఘం పీడిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రజా సమస్యల వేదిక డిఓ జనార్దన్ రెడ్డి గారికి పీడిఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రం జరిగింది. ముఖ్యమైన అంశాలు అంటే ఏదైతే జీవో నెంబర్ 199 ప్రకారం నంద్యాల జిల్లాలో ఉన్న కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు తుంగల దొక్కి ఇష్టారాజ్యంగా బుక్స్ పేర్ల మీద, టై పేర్ల మీద, అడ్మిషన్ పేర్ల మీద, స్పెషల్ ఫీజుల పేరు మీద వేలాది రూపాయలు దండుకుంటున్నా ఈరోజు జిల్లాలో ఉన్న విద్యాశాఖ అధికారులు నిద్రపోతారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఏమైనా జిల్లా విద్యాశాఖ అధికారులకు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు ఏమైనా మీకు మామూలు ఇస్తారా అని చెప్పి మేము ఆరోపణ చేస్తున్నాం. ఎందుకంటే ఒక పర్మిషన్ ఒక జూనియర్ ఒక స్కూల్ ని పర్మిషన్ తీసుకొని అనేక స్కూల్ నడుపుతున్నా కూడా మీరు పట్టించుకో దాఖలు లేదు. కనీసం ప్లే గ్రౌండ్ లేకుండా రేకుల సెట్ లో పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులకు అనేక మానసికంగా ఇబ్బంది గురి చేస్తున్న ఈ పాఠశాల పైన విద్యాశాఖ అధికారులు ఎందుకు స్పందించాలని మేము కోరుతున్నాం. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారి జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు తనిఖీలు వచ్చి జీవో నెంబర్ 199 ఎవరైతే తుంగలో అట్లా స్కూళ్లపై తక్షణమే సీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రగతిశీల ప్రయాస విద్యార్థి సంఘం పీడిఎస్ ఆధ్వర్యంలో ఎవరైతే బుక్కులు, టైలు, ఫీజులు అమ్ముతారో ప్రత్యేక ఆందోళన స్కూళ్ల పైన ఆందోళన చేస్తామని చెప్పి డిఓ గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం.
మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.